కర్నూలు మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ముందు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ టీడీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అయితే సభకు అడ్డు తగులుతున్నారంటూ వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో వైసీపీ కార్పొరేటర్ వీనస్ మేయర్ వైపు కుర్చీని విసిరికొట్టారు. దీంతో ఒక్కసారిగా కర్నూలు మున్సిపల్ సమావేశం రసభాసగా మారింది. రైట్గా కర్నూలు మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. దీపిక, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అయితే ప్రారంభంలో రసాబసాగా మారింది. ఆ తర్వాత అందరూ సద్దుమణగడంతో ప్రశాంతంగా సాగింది. ముఖ్యంగా ఎవరైతే వార్డు కౌన్సిలర్ పరమేశ్వర్ ఉన్నాడు, ఈయన ముందస్తుగా అజెండా ప్రారంభం కాకముందే ఫస్ట్ తనకు సమాధానం ఇవ్వాలని చెప్పేసి, ముఖ్యంగా తన వార్డులో అసలు అభివృద్ధి పనులు సాగటం లేదని, అలాగే కమ్యూనిటీ సెంటర్ సంబంధించి నిర్మాణం అయితే పూర్తిగా కాలేదని చెప్పేసి ముందుగా నిలదీశాడు. అయితే దీనికి సంబంధించి ఎజెండాలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పబడుతుందని, అంతవరకు వెయిట్ చేయాలని చెప్పేసి ఇటు మేయర్ కానీ అలాగే కమిషనర్ కానీ సూచించినా పరమేశ్వర్ వినలేదు. ఒకనొక దశలో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రధానంగా తాము అధికార పార్టీలో ఉన్నా ఇక్కడ ఏమి తమకు పనులు జరగడం లేదని, ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆయన కొంచెం దురుసు ప్రవర్తించాడు. ఒకనొక దశలో అంటే పట్టు తప్పి ఇటు మేయర్ పైన దుర్భాషలాడాడు. ఇంతలోనే వైసీపీ ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకనొక దశలో పరమేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఏదైనా వ్యక్తిగత సమస్య ఉంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్లిపోవాలని, లేకపోతే తామే సమావేశాన్ని బహిష్కరించి బయటికి వెళ్తామని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనొక దశలో వీనస్ అనేటటువంటి వైసీపీ కార్పొరేటర్ ఒక్కసారిగా పరమేష్ వైపు కూడా దూసుకు వెళ్లారు. కోపంతో తన చేతిలో ఉన్నటువంటి చైన్ ని కూడా విసిరి కొట్టడం జరిగింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ కూడా తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో వెంటనే కమిషనర్ రవీంద్రబాబుతో పాటు మేయర్ రామయ్య జోక్యం చేసుకుని అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, ప్రతి ఒక్కరి ఆ సమస్యకు పరిష్కారం అదే చెప్పబడుతుంది. ముఖ్యంగా ఇదంతా కూడా సమస్యలు పరిష్కరించుకునేందుకే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పేసి కాస్త గట్టిగా మందలించడంతో ఒక్కసారిగా కూడా సభంతా కూడా సద్దుమణిగింది. మరోవైపు పరమేష్ వ్యవహార తీరును ప్రతి ఒక్కరు కూడా తప్పుపట్టారు. ఎజెండాలో ఉన్నటువంటి అంశాల సందర్భంగానే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని వ్యక్తిగత విమర్శలతో సభలో ప్రస్తావించడం అనేది అది సభా సంప్రదాయం కాదని చెప్పేసి కూడా మిగిలిన కార్పొరేటర్లందరూ కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనొక దశలో పరమేష్ ని బయటికి పంపాలని చెప్పేసి, లేకపోతే తామే బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి కూడా తీవ్ర వాగ్వాదము అలాగే తోపులాట కూడా చోటు చేసుకోయింది. అయితే మొత్తానికి మాత్రము కమిషనర్ ఇటు మేయర్ జోక్యం చేసుకోవడంతో సభ సద్దుమణిగింది. ఆ తర్వాత
కౌన్సిల్ సమావేశం అంతా కూడా ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి నీటి సమస్యపైనే కంప్లీట్ గా సాగింది. ముఖ్యంగా కొందరు కార్పొరేటర్లు అయితే తమ ప్రాంతంలో నీటి సరిగా రావడం లేదని చెప్పేసి ఆరోపిస్తూ దానికి నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం అయిపోయేంత వరకు అక్కడే తమ స్థానాల్లోనే కూర్చోకుండా నిలిచి నిరసన వ్యక్తం చేశారు. రోజు మార్చి రోజు కొందరికి నీళ్ళు వస్తుంటే వారం రోజులకు ఒకసారి మరికొందరికి తమ ప్రాంతంలో నీళ్ళు వస్తున్నాయని, దీనివల్ల తమ వార్డులో ఉన్నటువంటి ప్రజలు అడుగుతున్న దానికి తాము సమాధానం చెప్పలేకపోతున్నామని చెప్పేసి కూడా కార్పొరేటర్లందరూ కూడా ఆగ్రహం ఆవేశం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని అటు కమిషనర్ తో పాటు ఇటు మేయర్ చెప్పడంతో ఒక్కసారిగా సభ అంతా కూడా సద్దుమణిగింది. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.